వెల్కమ్ టు ప్రభాత్ న్యూస్. ఈ ఏడాది జూలై నాటికి వెడిగుండ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ పూర్తి చేసి జాతికి అంకితం చేస్తారని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రతిజ్ఞ చేశారు. ఈ మేరకు అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. మార్కాపురం జిల్లా వెలిగొండతో జలకళ, హార్టికల్చర్, రైతుల జీవితాల్లో కలకల కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉద్వేగపూరితంగా ప్రసంగించారు. బుధవారం ఫీడర్ కెనాల్ కు పెద్ద దోర్నాల మండలం గండవానిపాలెంలో శంకుస్థాపన చేసిన అనంతరం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడారు. వేదిక వద్ద ఏర్పాటు చేసిన ర్యాంపుపై కలియ తిరుగుతూ ప్రజల కరతాళ ధ్వనాల మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు తన ఉపన్యాసాన్ని కొనసాగించారు. గత ఎన్నికల్లో స్ట్రైక్ రేట్ తో అఖండ విజయం కట్టబెట్టిన ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం, మార్కాపురం జిల్లా అంతా కూటమిని 100% గెలిపించాలని కోరారు. 150 కిలోమీటర్లు ప్రయాణించి ఒంగోలుకు వెళ్లాల్సిన ఇబ్బంది తొలగిస్తూ మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేసి మాట నిలబెట్టుకున్నారన్నారు. మార్కాపురం జిల్లా, మదనపల్లి జిల్లా, అలాగే పోలవరం జిల్లాను కూడా ఏర్పాటు చేశామన్నారు. వెనుకబడిన ప్రాంతాల్లో నీరు సౌకర్యాలు లేక ఇబ్బందులు పడ్డారని, మార్కాపురానికి మరో వరంగా వెలిగొండ పూర్తి చేసి నీరు అందిస్తామని ప్రకటించారు. గతంలో ఈ ప్రాజెక్టుకు నేనే శంకుస్థాపన చేశాను. ఇప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడానికి నాకే అవకాశం వచ్చిందన్నారు. 4.35 లక్షల ఎకరాలు సాగులోకి వస్తాయన్నారు. గిద్దలూరు, ఎర్రగొండపాలెం, కనగిరి లాంటి నియోజకవర్గాలతో పాటు ఉదయగిరి, కడప, బద్వేలకు కూడా నీళ్లు వెళ్తాయని చంద్రబాబు వివరించారు. గతంలో నేను ముఖ్యమంత్రిగా కొనసాగి ఉంటే 2021లోనే ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు ఇచ్చేవాళ్లమన్నారు. 9,081 కోట్ల నిధులు ఈ ప్రాజెక్టుకు అవసరం. ఇప్పటి వరకు ప్రాజెక్టు నిర్మాణానికి 5,451 కోట్లు, భూసేకరణకు 484 కోట్లు, ఇంకా 2,540 కోట్లు ఖర్చు చేస్తే గాని వెలిగొండ పనులు పూర్తి కావన్నారు. గడిచిన 20 నెలల్లో 540 కోట్లు ఖర్చు చేసి పనులు వేగంగా చేపడుతున్నామని వివరించారు. 456 కోట్లతో ఫీడర్ కెనాల్ లైనింగ్ పనులకు శంకుస్థాపన చేసి బహిరంగ సభకు వచ్చానన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నిమ్మల రామానాయుడు, గొట్టిపాటి రవికుమార్, డాక్టర్ డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పి రాజబాబు, జాయింట్ కలెక్టర్ కల్పన కుమారి, పులి శ్రీనివాసులు, జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు, శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి, అశోక్ రెడ్డి, ధామచల్ల జనార్దన్, బిఎన్ విజయ్ కుమార్, ఎంటూరి నాగేశ్వరరావు, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచల్ల సత్య, వైపాలెం దర్శి ఇన్ఛార్జీలు ఇరీక్షణ బాబు, డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, జిల్లా గ్రంథాలయ చైర్మన్ సుచరిత, ఒంగోలు నగర మేయర్ గంగల సుజాత పాల్గొన్నారు. నాకు కావాల్సిన పని కావాలి, క్లియర్. మళ్ళీ నువ్వు అని చెప్తే మాత్రం నేను చాలా స్పష్టంగా ఉన్నా. దీంట్లో మాత్రం చాలా పర్సనల్గా తీసుకున్నాం, ప్రెస్టేజ్ తీసుకున్నాం. ఎట్టి పరిస్థితిలో పూర్తి కావాలి. నీకు 2 విషయాలు కూడా నువ్వు ప్లాన్ చేసుకో. జూన్ 15కి నేను వచ్చి ఇనాగ్రేట్ చేస్తాను. పోలీసులు 6,000 ఉద్యోగాలు ఇచ్చాం. అక్కడ కూడా 1 రూపాయి కూడా అందించలేకుండా ఆ ఉద్యోగాలు కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చాం. ఈ రోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నీటి విలువ తెలిసిన వ్యక్తి, రైతు కష్టాలు తెలిసిన వ్యక్తి, ఏదైనా సరే రాష్ట్ర చరిత్ర మార్చాలని దృఢ సంకల్పంతో ముందుకు పోతున్నాం. నేనే ఈ రాష్ట్రంలో భూగర్భ జలాలు పెంచాలని ఇప్పుడు ఉత్తరగానే